హైదరాబాద్లో విష జ్వరాలు జనాలను వణికిస్తున్నాయి. జ్వర బాధితులు వేలాదిగా ఉన్నారని ఆరోగ్య శాఖ చేపట్టిన ఫీవర్ సర్వేలో తేలిందంటున్నారు వైద్యాధికారులు. నెల రోజుల్లోనే 14,000 ఫీవర్ కేసులను సర్వే బృందాలు నమోదు చేశాయన్నారు. హైదరాబాద్లో 700కు పైగా ఫీవర్ సర్వే బృందాలు గల్లీ గల్లీలో తిరుగుతున్నాయి. ఎక్కువగా మూసీ పరివాహక ప్రాంతంలో జ్వరాల సంఖ్య ఉన్నట్టుగా గుర్తించామంటున్నారు అధికారులు. అయితే డెంగ్యూ కేసులు కూడా 1000కి పైగా ఉన్నాయని, ఈ నెలలోనే 500 కేసులు నమోదైనట్టుగా చెప్తున్నారు. డెంగ్యూ కట్టడికి జీహెచ్ఎంసీ, ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారంటున్న హైదరాబాద్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకట్తో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో విష జ్వరాల తాకిడి ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఫీవర్స్ కావచ్చు, ఇటు సీజనల్ డిసీజెస్ సంఖ్య కావచ్చు, డెంగ్యూ కేసెస్ కావచ్చు విపరీతంగా నమోదవుతున్న పరిస్థితి. ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి వైరల్ ఫీవర్స్, డెంగ్యూ కేసెస్ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్గా హైదరాబాద్లో సిచ్యువేషన్ ఎట్లా ఉంది, పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ డిఎంహెచ్ఓ వెంకటి గారు ఉన్నారు. సార్, హైదరాబాద్లో ఫీవర్ కేసెస్ ఎక్కువగా నమోదవడానికి రీజన్స్ ఏంటి? ఫీవర్ సర్వేలో ఎట్లాంటి విషయాలు బయటకు వస్తున్నాయి? సో ఇంతవరకు అండి హైదరాబాద్లో దాదాపుగా జూలై 11 నుంచి కనుక చూసుకుంటే ఫీవర్ సర్వేలో దాదాపుగా 14,000 ఫీవర్స్ అనేది నమోదు కావడం జరిగింది. వాటికి దాదాపుగా పర్ డే మేము 730 నుంచి 750 టీమ్స్ పర్ డే ఇంటింటికి వెళ్తాయి. ఆన్ అండ్ యావరేజ్ వెళ్ళినప్పుడు పర్ డే దాదాపుగా 30 నుంచి 40,000 మందిని స్క్రీనింగ్ అనేది జరుగుతూ ఉంది. ఈ స్క్రీనింగ్ జరిగే క్రమంలో మనకు జూలై 11 నుంచి ఇంతవరకు 14,000 కేసెస్ నమోదు కావడం జరిగింది. దాంట్లో ఆ కేసెస్ అన్నీ కూడా ఫీల్డ్ సిబ్బంది పరిశీలించడము ప్లస్ ఇంట్లో ఉన్నప్పుడు ఫాలోఅప్ చేయడం అనేది జరుగుతూ ఉంది. చాలా చోట్ల యావరేజ్గా 15% ఫీవర్స్ అనేటివి ఉన్నాయి. ఆ తర్వాత డయేరియా 1 నుంచి 4 లేదా 2, 3 అట్లా ప్రతి పిఎస్సికి బస్ దానికి వస్తున్నట్టు చెప్పారు. అండ్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కూడా ఈ మధ్యకాలంలో దాదాపుగా 5% అట్లా ఉంది అని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ లెక్క అనేది మీకు వస్తుందా లేదా? అసలు ఎక్కడికక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టానుసారంగా ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్న పరిస్థితి, సో అవన్నీ మీ దృష్టికి వస్తున్నాయా? మీరు ఇంతకుముందు చూసుకుంటే కనుక ప్రైవేట్ హాస్పిటల్లో అన్ని కేసులు లేకుండే, కానీ లాస్ట్ 1 వీక్ నుంచి చూసుకుంటే కనుక కేసుల నెంబర్ అనేది పెరుగుతూ ఉంది. సో కేసుల నెంబర్ పెరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైము వాళ్ళందరికీ ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు ప్లస్ తర్వాత బిల్స్ పైన కూడా చూస్తూ ఉన్నాము. సో అందరికీ ఎస్డిపి ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నారు అనేది కూడా మేము మానిటర్ అనేది చేస్తూ ఉన్నాము. వాళ్ళని అడగడం కూడా జరిగింది, మీరు 20,000కి ఎందుకు ప్లేట్లెట్ ఎక్కిస్తున్నారు, కొందరు 30,000కి ఎందుకు ఎక్కిస్తున్నాం అన్నప్పుడు వాట్ దే ఆర్ సేయింగ్ ఇస్ వాళ్ళకు ఫస్ట్ బేసికల్గా ఒక పర్సన్ యొక్క హెల్త్ కండిషన్ ఏ విధంగా ఉంది, ఆ పర్సన్ ఒక డెంగ్యూ రావడమే కాదు, ఆ పర్సన్ ఇఫ్ ఈజ్ డయాబెటికా ఇంకేమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అనే దాన్ని బేస్ చేసుకొని మేము ప్లేట్లెట్స్ ఎక్కిస్తున్నాం అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. ఓవరాల్గా కండిషన్ చూసుకుంటే కనుక ఎస్, కండిషన్ అనేది అదుపులో ఉంది. అండ్ అలాగే మానిటరింగ్ అనేది డెఫినెట్లీ గవర్నమెంట్ సైడ్ నుంచి జరుగుతూ ఉంది. అండ్ అలాగే మా పైనున్న అధికారులందరూ కూడా దాదాపుగా డే బై డే ఆల్టర్నేట్ డే జూమ్ మీటింగ్స్ అనేది పెడతా ఉన్నారు. ఎక్కడ హై రిస్క్ ప్రాంతాలు ఏమేమి ఉన్నాయో కూడా మేము చెప్తా ఉన్నాం. సో ఇది మొత్తంగా నగరంలో ఎక్కడికక్కడ వైరల్ ఫీవర్స్ దాదాపుగా 14,000కు పైగా ఫీవర్ సర్వేలో ఒక మంత్లో మనకి కేసెస్ ఫైల్ అవుతున్నాయంటే, సిటీలో ఇంకా ఈ లెక్కల్లోకి రాని కేసులు ఎన్ని ఉన్నాయో ఒకసారి గమనించవచ్చు. ముఖ్యంగా డెంగ్యూ విషయంలో ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ అధికారులు ఇటు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి అన్ని అప్రమత్తత ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా ప్రజలు కూడా కొంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది.